Hi guys, today I am here to describe reported speech. Okay, I think many of you people have many doubts about this topic, but today we are going to clear all these doubts at a time. Right? So, report, what is meant by a report? Nothing but taking someone's words and repeating them is called a report. We know newspaper report. What do? They take some news, they take some of the words of a person and they repeat in the newspaper. Okay, now it might be direct report or indirect report. Reports ఎలా ఉంటాయి? డైరెక్ట్ రిపోర్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ రిపోర్ట్ ఉండొచ్చు. అంటే here also it was changed into two kinds of reported speech is there. Two kinds of reported speech is there in English. Okay, so one is direct report or direct speech. Another one is indirect report or indirect speech. Direct and indirect. So what do you mean direct speech and what do you mean indirect speech? Could anyone say that? Direct speech is nothing but the exact words of the speaker. Actual words of the speaker, what someone said, exactly repeating that is called direct speech. Then what is indirect? We take the meaning, we take the substance of what someone said. ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఎగ్జాక్ట్గా రిపీట్ చేసి రాస్తే ఇన్వర్టెడ్ కామర్స్లో పెడితే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అదే వ్యక్తి చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా ఆ మీనింగ్ కానీ లేదా సబ్స్టాన్స్ కానీ తీసుకొని మనం ఓన్గా చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ అనాలన్నమాట. ఓకేనా? ఇంకా ఈజీగా చెప్పాలంటే ఏదో ఒక వ్యక్తి ఎవరన్నా తిట్టాడు అనుకోండి, ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, దానికి కొంచెం సాల్ట్ పెప్పర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసి చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారనమాట. ఓకేనా? మనం చాలా విషయాలు చెప్తూ ఉంటాం. అలాగే చాలామందికి సాల్ట్ పెప్పర్ యాడ్ చేయడానికి బాగా అలవాటు అయిపోయింది. ఓకేనా? ఒకళ్ళు ఆ నోట్ చెప్తే ఇంకో 4 యాడ్ చేసి చెప్తూ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్. Okay, direct in the sense actual words or exact words of the speaker. Indirect means nothing but meaning will be taken or substance will be taken, but we won't repeat the same. Here some rules are there to change direct speech into indirect speech. ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవ్రీ వన్ మస్ట్ రైట్ నోట్స్ ఆన్ దిస్ థింగ్. ఓకేనా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రతి ఒక్కరి దగ్గర నోట్స్ ఉండాలి. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైతే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నానో అవన్నీ కూడా మీ నోట్బుక్లో ఉండాలి. ఓకేనండి? ఎవరైతే క్లాస్ వింటున్నారో మీరు ఒకసారి కంప్లీట్గా విని నెక్స్ట్ టైం వినేటప్పుడు యూ హ్యావ్ టు ప్రిపేర్ ద నోట్స్. ఓకేనా? So let's do it and let's go for this. Here there are general rules are there and special rules are there. ఇక్కడ కొన్ని జనరల్ రూల్స్ ఉన్నాయి, మరి కొన్ని స్పీచ్ లోకి మార్చడానికి. వాట్ ఆర్ దోస్ జనరల్ రూల్స్ అండ్ వాట్ ఆర్ దోస్ స్పెషల్ రూల్స్? ఓకేనా? అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ వన్ సెంటెన్స్? లెట్ us see this. He said that I am happy. I am happy. If you take this sentence, how many classes are there? How many classes are there? There are 2 classes are there in it. So which is there out of the inverted commas? This is called a reporting class. Reporting class. And within the inverted commas, what is there? This is called a reported class. Okay? క్లాసు బయట అంటే ఇన్వర్టెడ్ కామర్స్కి బయట ఉన్నటువంటి
ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఈ క్లాస్ ఏదైతే ఉందో దీన్ని మనం రిపోర్టింగ్ క్లాస్ అని పిలవాలి. విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నటువంటి క్లాస్ ని రిపోర్టెడ్ క్లాస్ అని పిలవాలి. షుడ్ కాల్ ఇట్ రిపోర్టెడ్ క్లాస్. ఓకేనా? సో ముందుగా ఈ రిపోర్టింగ్ క్లాస్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, రిపోర్టెడ్ క్లాస్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయో మనకు తెలియదు. ఓకేనా? ఈ రిపోర్టింగ్ క్లాస్ లో ఒకే ఒక చేంజ్ ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ద రిపోర్టింగ్ వర్బ్ విల్ బి చేంజ్డ్. ద రిపోర్టింగ్ వర్బ్ విల్ బి చేంజ్డ్. అంటే అవుట్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ కామర్స్ లో మనకి మార్పు చెందేది లేదా చేంజ్ చేయవలసింది ఒకే ఒక థింగ్ ఉంటుంది. దాట్స్ నథింగ్ బట్ రిపోర్టింగ్ వర్బ్. ఓకేనా? ఇందులో రిపోర్టింగ్ వర్బ్ ఏది? సెడ్, సెడ్ టు, సేస్, సేస్ టు, సే, సే టు. ఇలా ఏదైతే ఒక వెర్బ్ ఇక్కడ ఇవ్వబడిందో దాన్నే రిపోర్టింగ్ వర్బ్ అంటారు. రిపోర్టింగ్ క్లాస్లో ఉన్నటువంటి వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అని పిలుస్తారనమాట. ఓకేనా? రిపోర్టింగ్ క్లాస్లో ఉన్నటువంటి వెర్బ్ని రిపోర్టింగ్ వర్బ్ అని పిలుస్తారు. అంతేనా? అవునా? ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుంది ముందు మనకి తెలియాలన్నమాట. చూద్దామా? చూడండి, చేంజెస్ ఇన్ ద రిపోర్టింగ్ వర్బ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది ఎలా మారుతుందో మీకు ముందుగా తెలియదు. చూడండి, ఇక్కడ సెడ్ అని ఉంది కదా, ఎలా మారింది? ఆన్సర్ చేయండి. హీ సెడ్ దాట్, హీ సెడ్ దాట్ he was happy. He said that he was happy. అతను చెప్పాడు ఏంటంటే అతను హ్యాపీగా ఉన్నాడట. He said that he was happy. ఓకే, అంటే ఇక్కడ సెడ్ ఏమైనా మారిందా? మారలా. సెడ్ సెడ్గానే ఉంది. మరి టోల్డ్ ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే ఇది ఒక ఆబ్జెక్ట్ని కలిగి ఉందో, అంటే టు అనే ఫామ్ ని కలిగి ఉందో, దెన్ ఇట్ విల్ బి చేంజ్డ్ టు టోల్డ్. సెడ్, సెడ్ ఓన్లీ, బట్ సెడ్ టు విల్ బికమ్ టోల్డ్. ఎప్పుడైతే సెడ్ ఫాలోడ్ బై టు, టు అనే ఫామ్ ఉన్నప్పుడు ఇది మార్పు చెందుతాయి, లేదంటే మారదు. యూ కెన్ సింప్లీ రిమెంబర్ దట్. ఒక అసెప్టివ్ సెంటెన్స్ లో టు అనేది ఉంటే ఇది టోల్డ్గా మారుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అదే ప్రజెంట్ టెన్స్ లో ఉంటాయి. సే అని ఉందనుకోండి, సేగానే రాయాలి. సే టు అని ఉందనుకోండి, ఇప్పుడేం రాయాలి? టెల్ అంటారు. సేస్ అని ఉందనుకోండి, ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేస్ ఓన్లీ. బట్ సేస్ టు అని ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? టెల్స్ అని రాయాలి. వాట్ ఇస్ దిస్? టెల్స్. ఈ విధంగా రాయాలి. సేస్ టు టెల్స్. అర్థమైందా? సో ఈ విధంగా ఈ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే విల్ సే అని ఉందనుకోండి, సేమ్ విల్ సే ఉంది. బట్ విల్ సే టు అని ఉందనుకోండి, విల్ టెల్. విల్ సే టు బికమ్స్ విల్ టెల్. ఈ విధంగా ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఎక్కడైతే టు ఉందో అక్కడ ఈ యొక్క ఫామ్ మారింది, టు లేదో ఫాము మారలేదు. Form doesn't change where there is no object. When object followed by that, the form is changed. To is there. He said to, he says to Ramya. He says to some other girl. Okay na? Or he said to his father. Okay na? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉందో అప్పుడు మాత్రమే దాని యొక్క ఫామ్ మారుతుంది. ఆబ్జెక్ట్ లేకపోతే దాని ఫాము మారదు. ఇది అసెప్టివ్లో ఈ యొక్క రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుందనే ఇన్ఫర్మేషన్ అనమాట. అదే కనుక క్వశ్చన్ అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, పాస్ట్ టెన్స్ అయితే కనుక ఆస్క్డ్ అని కానీ, ఎప్పుడు ఒక క్వశ్చన్ సెంటెన్స్ ఇస్తే కనుక ఆస్క్డ్ అని కానీ, లేదా ఎంక్వైర్డ్ అని కానీ, లేదా క్వశ్చన్ అని కానీ మారుతుంది, లేదా ఇంటరాగేటెడ్ గా మారుతుంది. ఇంటరాగేటెడ్ గా మారుతుంది. ఈ విధంగా మారుతుంది. ఎప్పుడైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి సెంటెన్సెస్ వచ్చాయో
అంటే ఈ రిపోర్టెడ్ క్లాజ్లో క్వశ్చన్ మార్క్ ఉందో అప్పుడు ఎలా వాడాలి? ఆస్క్, ఎంక్వైర్డ్, క్వశ్చన్, ఇంటరాగేటివ్. మోస్ట్ యూజువల్లీ వి యూస్ ఆస్క్. మనం generally we use asked, but we can also use enquired, question, interrogated if the policeman is there in the sense. Even a policeman interrogation anukondi, they interrogated that. A lawyer interrogated that. A lawyer inquired that. Okay, a bank employee inquired that when he come for any checking. Like this, we change a reporting verb interrogated when the sentence is a question, when the sentence is an interrogative sentence. What about an imperative sentence? Yeah, imperative sentence will be a little bit different from these two. What is that? Imperative depends on the tone of the sentence. If it is advised, study well, work hard, run fast, take medicine regularly, these are all nothing but advices. So when the tone is an advice, our reporting verb must be advised. If please or kindly is mentioned, then we have to go with requested. Get out of the class. Shut your mouth. Like that is there. What is the tone of the sentence? Pushpa? Nothing but ordered. What is that? Ordered. Okay, na? So this is an order. Then we have to use order. Who says that? The judge says order. That's nothing but the judge ordered to be quiet. So that's nothing but that. So we have to use advised, requested, order. Okay, or start the fire. Who will say start the fire? That they will fire you. So that we should not use it. It must be told by commander in chief. Okay, so that commanded. What is this? Commanded. Just someone gave information. Informed. Someone, if the tone is not clear, then we can also use asked or told. Like this, in reporting verb will be changed when the sentence is an imperative sentence. If it is an order. If it is a command, commanded. If it is a request, requested. It is an advice, advised. And commanded. Information, informed. If it is a deep request, we can also go with urged. He urged me to plant the trees because they are very necessary. He urged me not to cut the trees. Please don't cut the trees. He urged me not to cut the trees. Okay, ఈ విధంగా ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మారుతూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా మీరు చూస్తే మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఒకటి ఉంటుంది కదా. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారుతుందండి అంటే నథింగ్ బట్ ఎక్స్క్లెయిమ్. వాట్ ఇస్ దిస్? ఎక్స్క్లెయిమ్. He exclaimed that, oh, how beautiful the girl is. He exclaimed that the girl was very beautiful. How tall the building is, I can't see with my eyes. He exclaimed that the building was very tall. Oh, he was no more. Alas, he was no more. He is no more. What is that? What shall we use? He exclaimed with sorrow that he was no more. Alas, he is no more. He exclaimed with sorrow that he was no more. Is in this way that we have to change this reporting verb. Exclaimed, nothing but sudden feeling, surprise, or any shock.
we can use exclaimed. And whenever you see bravo in this exclamatory sentence, then we can go with admire. Okay, he admired me that I had done well. Bravo, you have done well. He admired me that I had done well. Otherwise, we can also use appreciate. He appreciated me that I had done well. Not only that, we can also use applauded. What is this? Applauded. He applauded me that I had done well. Big applause. They applauded me. Okay, so all these things we can see how the reporting verb will be changed in indirect speech. Reporting verb ఎలా మారుతుంది అనే దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది అసెప్టివ్ అయితే సెడ్ టు టోల్డ్, సే టు టెల్, సేస్ టు టెల్స్, విల్ సే ఓకే, విల్ సే టు విల్ టెల్. అదే కనుక క్వశ్చన్ అనుకోండి, ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్, ఇంటరాగేటివ్. If it is an imperative sentence, advised, requested, ordered, commanded, informed, urged. If the tone is not clear, then we can also use asked or told. Sit here. We don't know whether it is a request or order. He asked me to sit here. He informed me to sit here. He told me to sit here. Like, understand? Very good. So all these how a reporting verb will be changed. And an imperative sentence is claimed if it is bravo, admired, appreciated, applauded. If any blessings, blessed. Optative sentences are also there. Blessed, cursed, wished, prayed. This kind of also will come sometimes, rare cases. Okay, so then in this way we change it. Next step to change direct speech into indirect speech is second level of that is nothing but convention. What is that? Convention. Changing the reporting verb is the first step to change a sentence into indirect speech. Second thing is which convention must be used. Which convention must be used. ఏ కైండ్ ఆఫ్ కన్వెన్షన్ అనేది మనం ఇక్కడ వాడాలి. ఏ కైండ్ ఆఫ్ కన్వెన్షన్ అనేది వాడాలి అంటే అసర్టివ్ సెంటెన్సెస్ వచ్చేటప్పటికి we have to use convention that he said that, he says that, I say that, we say that, they said that, they told me that. In assertive sentence we use convention that అనే కన్వెన్షన్ వాడుకుంటాం. ఉందా? దట్ అనే కన్వెన్షన్ వాడుకుంటాం, అంతేనా? ఏ సెంటెన్స్లో? ఒక అసర్టివ్ సెంటెన్స్. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్స్లో ఏ కన్వెన్షన్ వాడుకోవాలి? ఆస్క్డ్ మీ, ఎంక్వైర్డ్ మీ, క్వశ్చన్ మీ, ఇంటరాగేటెడ్ మీ లేదా ఇంటరాగేటెడ్ హెర్ అని వాడుతున్నాం కదా. మరి ఇక్కడ ఏ కన్వెన్షన్ వాడాలి? దట్ వాడుకోవచ్చా? దట్ క్వశ్చన్స్లో వాడుకోవచ్చా? వాడకూడదు. మస్ట్ నాట్ బి యూస్డ్. దట్ అనేది వీటి తర్వాత వాడితే అడ్డంగా కొట్టేస్తారండి. వి మస్ట్ నాట్ యూజ్ ఇట్. మరి ఏం వాడాలి అంటే ఒకవేళ అది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయితే కనుక we have to use if or whether. ఇవి కన్వెన్షన్స్ గా వాడుకోవాలి. Do you like sweets? Whether I liked sweets. Do you know me? Whether I knew her. Do you follow me? Whether she followed him. Okay na? So according to the subject and all they change. Whether I liked him. If I liked him. Do you like mangoes? Whether I liked mangoes or if I liked mangoes. Okay na? Do you like? Will you come? Can you come? ఇవన్నీ కూడా ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్? yes or no questions. డబుల్ హెచ్ వర్డ్ ఉంటే డబుల్ హెచ్ క్వశ్చన్స్, డబుల్ హెచ్ వర్డ్ లేకపోతే దే ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఓన్లీ. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు
you have to use if or whether. SR లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు if or whether ని వాడుకోవాలి. if or whether ని వాడుకోవాలి. అదే WH క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? WH క్వశ్చన్స్ వచ్చినప్పుడు WH would only is the convention. WH would only is the convention. What is your name? He asked me what my name was. Where are you going? He asked me where I was going. Why are you here? He asked me or he inquired me why I was there. Why I was there. How long have you been waiting for me? He asked me or he inquired me how long I had been waiting for him. How long I had been waiting for him. ఇక్కడ ఏం వాడా నేను ఆ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి WH వర్డ్ వై ఉంటే వై, వేర్ ఉంటే వేర్, వాట్ ఉంటే వాట్, హౌ లాంగ్ ఉంటే హౌ లాంగ్, హౌ ఉంటే హౌ ఆర్ యూ. He said that, how are you? He asked me how I was. How I was. నేను ఎలా ఉన్నానని అడిగాడండి. ఏం అడిగాడండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉన్నారండి అని అడిగాడండి. ఓకేనా? సో వాట్ అబౌట్ యువర్ స్టడీస్, నేను ఎలా చదువుకున్నాను అని అడిగాడండి. అంటే వాట్ ఐ వాజ్ స్టడీయింగ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? వాట్ ఐ వాజ్ స్టడీయింగ్. హి ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ స్టడీయింగ్. ఏం చదువుతున్నా అని అడిగాడు. I said I am studying 8th class, I am studying intermediate, I am studying 10th class, like that I told. I replied that I was studying 8th class, 10th class or intermediate, like that we have to reply. Like that we have to reply. ఆ విధంగా మనం ఈ రిప్లై అనేది ఇస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి ఎస్ఆర్లో క్వశ్చన్ అయితే ఇఫ్ ఆర్ వెదర్ అనే కనెక్షన్ వాడాలి. WH క్వశ్చన్ అయితే WH వర్డే కన్వెన్షన్ అనమాట. దాన్ని చక్కగా తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. తీసుకుని అంటే మొత్తం కోర్సెస్ పెట్టక్కర్లేదు. చక్కగా అక్కడ డబుల్ హూ ఉంటే హూ తీసుకోవచ్చు, వేర్ ఉంటే వేర్, వై ఉంటే వై, వెన్ ఉంటే వెన్, హౌ లాంగ్ ఉంటే హౌ లాంగ్, హౌ ఫార్ అని ఉంటే హౌ ఫార్, హౌ ఆఫెన్ అని ఉంటే హౌ ఆఫెన్. అలాంటి వర్డ్స్ని చక్కగా తీసుకుంటే సరే. బట్ వాట్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్స్? He advised me to study well. He informed me to sit here. He requested me to have some water. He requested me to fetch a glass of water. Okay, na? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? All these things followed by 2 plus V1. That is only the linker and that is only the convention phrase. He advised me to attend the interview. He asked me to come with him or to go with him. ఓకేనా? అంటే ఈ ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చిందో ఆ టోన్ ఆఫ్ ది వర్బ్ ఏదైతే ఉందో, రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత 2 plus V1 అంటే స్టడీ వెల్ అనే దాంట్లో స్టడీ అనేది ఆల్రెడీ V1 అన్నమాట. దానికి 2 యాడ్ చేస్తే 2 plus V1 అయింది. He advised me to study. Work hard. He advised me to work hard. Please give me a glass of water. He requested me to give him a glass of water. Please grow some trees. He urged me to grow some trees. To grow, to sit, to play, to understand, to give, to fetch, and to study, to work. All these are nothing but 2 plus V1. That is the linker for an imperative సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి లింకర్స్ అన్నమాట. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో ఏం వాడాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కన్వెన్షన్ దాట్ వాడాలి. He exclaimed that. He applauded me that. ఓకేనా? He appreciated me that. Understand? Like this, here first assertive sentence as well as exclamatory sentence we use convention that. We use convention that. But questions, SR no question if or whether, WH question, WH question. Whatever imperative, 2 plus V1, we should remember in a specialized manner this one. But one more thing, when suggested comes in imperative sentence, when suggested comes
we should not use 2 plus V1. We have to use conjunction that in imperative sentence. This is a special one in imperative sentence. ఎప్పుడైతే సజెస్టెడ్ అనే కేసు వచ్చిందో అప్పుడు ఈ సజెస్టెడ్ మీ టు గో దేర్ అనడానికి లేదు, ఈ సజెస్టెడ్ దాట్ అని వాడుకోవాలి. ఇదొక్కటే డిఫరెంట్. దీని గురించి అప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీని గురించి ప్రత్యేకమైనటువంటి క్లాస్ చేయాల్సిన అవసరం ఉంది. చేసినప్పుడు మీకు బాగా దాని గురించి డీటెయిల్గా చెప్తా. ఓకేనా? ఎందుకు సజెస్టెడ్ తర్వాత దాట్ వాడాలి, ఏమేమి కేసెస్ సజెస్టెడ్ కేసెస్ ఉంటాయి అవన్నీ పూర్తి వివరంగా ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా? సో జస్ట్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ మోస్ట్లీ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పర్పస్, ఫర్ కాంపిటేటివ్ పర్పస్. And any competitive exam you write, speech will be 10 marks that you will get. 10 మార్కుల క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయండి, లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయండి, లేదా ఏ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయండి, లేదంటే ఏ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఎగ్జామినేషన్స్ రాయండి. ఎటువంటి కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినా రిపోర్టెడ్ స్పీచ్ 10 నుంచి 15 మార్కులు మీకు వస్తాయి అన్నమాట. Get 10 to 15 marks, 100 marks ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, 100 marks ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఇంగ్లీష్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. చక్కగా 21 సంవత్సరానికి ఒక 90,000 శాలరీతో సెటిల్ అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. There are many opportunities are there if you prepare English, if you learn English in a fluent manner, especially enjoying the grammar, digesting the grammar, eating the grammar, taking the grammar in always. That is an art today. Very less people on the earth is able to teach grammar, is able to learn grammar. Even on the YouTube many people are saying 10 minutes you can learn this topic. What will you learn in 10 minutes here? What is this? Is it any dash thing? No. It is a very important thing. You can't learn anything in 10 minutes. Don't believe in dumbabush things in thumbnails and all. Learn pure grammar, deep grammar. Okay na? Learn with reasons why we have to do like that. What are the reasons are there? What are the rules and regulations are there? Then no one can stop. ఎప్పుడు ఆపలేండి. మీ రేంజ్ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట, ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది. అర్థమైంది? మనం 2 విధానాలు, 2 థింగ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ 2 కూడా అవుట్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ కామాస్లో వచ్చేటటువంటి చేంజెస్, ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఉండేటటువంటి చేంజెస్. అంటే రిపోర్టింగ్ స్పీచ్లో ఉండేటటువంటి చేంజెస్, రిపోర్టింగ్ క్లాస్లో ఉండేటటువంటి చేంజెస్. నెక్స్ట్ కన్వెన్షన్, రిపోర్టింగ్ క్లాస్ని రిపోర్టెడ్ క్లాస్ని ఎలా కలపాలి అనేటటువంటిది కన్వెన్షన్స్. ఇప్పుడు మరి ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ క్లాసు ఎలా మారుతుంది, ఎటువంటి చేంజెస్ తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఆర్ ద స్పెషల్ రూల్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ ద జనరల్ రూల్స్ ఆర్ దేర్. ఫస్ట్ అండ్ ప్రైమర్లీ 2 స్పెషల్ రూల్స్ ఆర్ దేర్. లెట్ us discuss. ఓకేనా? ఏదైతే స్పెషల్ రూల్స్ ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నాయో వాటిని మనం చూద్దాం. Special rules here nothing bad. When the reporting verb is present or future, చూడండి, రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటే, present or future, nothing will be changed అన్నమాట. Nothing will be or not will be, nothing must be changed. ఏ ఒక్కటి మారడానికి వీలు లేదు except pronouns. ప్రొనౌన్ అనే ఒక కాన్సెప్ట్ తప్ప, ఒక పార్ట్ తప్ప మరేది మారదు. ఎప్పుడు? when the reporting verb is present or future. When the reporting verb is present or future, nothing must be changed. ఏది మార్చకూడదు, కేవలం ప్రొనౌన్స్ మాత్రమే మార్చాలి. మీకు తెలుసు ఉంటుంది, తెలుగులో చెప్పుకుంటాను ఆల్రెడీ. చూడండి, he says
he says I am crazy. He says I am crazy about you, or crazy. Okay na? He says I am crazy. This sentence. See how to change it. What is the reporting verb here? Present tense. Present or future. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ మార్చకూడదు. మరి ఏం మార్చుకోవాలి? కేవలం ఇక్కడ ప్రొనౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మార్చుకోవాలన్నమాట. కేవలం ప్రొనౌన్స్ మార్చుకోవాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ, యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాం. సేస్ ఏమైనా మారుతుందా? మారదు. హీ సేస్. రెండింటిని రిమూవ్ చేసి ఏం రాసుకోవాలి? దట్ అనే కన్వెన్షన్ రాసుకోవాలి. మరి ఇప్పుడు ఐ ఏమవుతుంది? హీగా మారుతుంది. హీ తర్వాత హియా అనొచ్చా? అనొచ్చా? మరి ఏం రాసుకోవాలి? హీస్ అని రాసుకోవాలి. అంటే నేను టెన్స్ మార్చట్లా, అదే టెన్స్ లో ఉపయోగపడేటటువంటి వేరే ఒక వెర్బ్ తీసుకుంటున్నాను. హీస్ క్రేజీ. ఓకేనా? సో యాక్చువల్గా వజ్ అయ్యేది ఇది మీరు గమనించినట్లయితే ఎప్పుడు వజ్గా మారింది. మరి ఎందుకు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంది అంటే when the reporting verb is present nothing will be changed, only pronouns. కేవలం ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. కేవలం ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ saying. Julie says I met your brother yesterday. Julie says I met your brother yesterday. If you take this example here, yesterday past tense is there. Can we change into the day before or the previous day? Can we change? Yes, actually we have to change. But what is this? Says. Present tense or not? Yeah. Can we change now? No, we should not change. Very good. ఇప్పుడు చూడండి. Julie says that Julie refers to Julie only, that she met. So here two pronouns are there. I is a pronoun, your is also a pronoun. She met your brother and my brother yesterday. ఈ విధంగా ఇది మారుతాయి అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఐ అనేది షీగా మారింది, యువర్ అనేది మైగా మారింది. ఓన్లీ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొనౌన్స్ మాత్రమే మారాయి, మిగతా ఏమీ కూడా మారలేదు. ఇది ఒక స్పెషల్ రూల్ అన్నమాట. వన్ స్పెషల్ రూల్. వాట్ ఈస్ దట్? వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇస్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఇక్కడ విల్ సే కూడా ఉండొచ్చు, అప్పుడు కూడా ఇదే ఒక రూల్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉన్నాయో అక్కడ ఎటువంటి మార్పులు జరగకూడదు. కేవలం ప్రొనౌన్స్ను మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది. టెన్స్ మార్చకూడదు. అక్కడ ఏ టెన్స్ ఇస్తే అదే టెన్స్ రాయాలి. పాస్ట్ ఇచ్చాడు అనుకోండి, పాస్ట్ రాసుకోవాలి. ప్రజెంట్ ఇచ్చాడు అనుకోండి, ప్రజెంట్ రాసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితిలో దాని యొక్క టెన్స్ని మనకి మార్చే అవకాశం లేదు. ఎట్లా? there is no change, we must not change anything except pronouns. ఏది మార్చకూడదు, కేవలం ప్రొనౌన్స్ మాత్రమే మార్చాలి. అర్థమైందా? షూరా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు రూల్ నెంబర్ 2, స్పెషల్ రూల్ నెంబర్ 2 ఏంటది అంటే ఈ రూల్ నెంబర్ 2 వచ్చేసి యూనివర్సల్ ట్రూత్స్. రిపోర్టెడ్ క్లాస్ వచ్చేసి యూనివర్సల్ ట్రూత్ కానీ ప్రూవ్ అని కానీ లేదా ట్రెడిషన్స్ ఆర్ కస్టమ్స్ కానీ లేదా అవర్ గ్రీన్ ఫ్యాక్ట్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే కదా ఎప్పటికీ మారినటువంటి థింగ్స్, ఎప్పటికీ మారి మనం ఫ్యాక్ట్స్ వాళ్ళు వస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఏదైనా ఎప్పుడు ఒకేలా ఉండేటటువంటి ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని మనం ఎప్పుడు కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ప్రొనౌన్స్ కూడా ఉండవు కాబట్టి ఇక్కడ ప్రొనౌన్స్ కూడా మారు. లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మై ఫాదర్
సెడ్. అంటే ఇక్కడ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు నో చేంజ్, ఎటువంటి మార్పు ఉండదు, కేవలం దట్ అనే కన్వెన్షన్ తీసుకుంటాం. సెడ్ ఇలాంటివి మారుతాయి. రిపోర్టెడ్ క్లాసులో ఏది ఉందో అదే రాస్తాం, అదేమి మార్చం అన్నమాట. చూడండి చూద్దాం. మై ఫాదర్ సెడ్ Hindus dash body. What do they do body? Cremate the body after death. Cremate the body after death. చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? క్రిమేషన్ చేస్తారు. క్రిమేషన్ అంటే ఏంటి? దహించడం, దహన సంస్కారం అన్నమాట. ఓకేనా? క్రిమేట్, బర్రీ. ఫైర్ కాదు అది. ఫైర్ అంటే పొలం పెట్టి చక్కగా మనం వేడి నీళ్ళు కాచుకోవడం ఇట్లాంటి దాన్ని ఫైర్ అంటాం. లేదా మంట వేసుకుంటాం కదా చక్కగా, ఫైర్ సైడ్. దట్ ఈస్ డిఫరెంట్. బట్ దిస్ వన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఇస్ కాల్డ్ cremation. Cremated. Hindus cremate the body after death. This is a tradition for them. This is a custom for them. We must not change it. We have to write as it is only. See this? My father said that. Same we write. My father said that. Hindus cremate the body after death. This is about Hindus cremate the body after death. Is there any change? No change, as it is there. Just remove the inverted commas. In place of that, we have to use convention that remaining all as it is. ఎలా ఉందో అలాగే రాసుకుంటాం అన్నమాట. అంతేనా? సో గ్రేట్ సేయింగ్స్ బై గ్రేట్ పీపుల్. ఎవరన్నా గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు కూడా మార్చకూడదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, బోస్ సెడ్ తెలుసు కదా మీకు, సుభాష్ చంద్రబోస్, ఫైర్ మ్యాన్, రాక్ మ్యాన్. See, Bose said that, give your blood, I will give you freedom. Give your blood, I will give you freedom. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను దానికి బదులుగా మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నాడు అన్నమాట ఈ పెద్దయ్య. గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు ఇస్తారా? చెక్కర బ్లడ్, వెరీ గుడ్. గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఓకేనా? మరి దీన్ని ఎలా మార్చాలి? చూడండి, బోస్ సెడ్ దట్, గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ freedom. That's it. By removing this inverted commas, we have to use that convention. Remaining, we have to write as it is. Okay? Remaining, we have to write as it is. Both said that, give your blood, I will give you freedom. అతను చెప్పాడు, మనం రక్తాన్ని ఇస్తే అతను మనకి ఫ్రీడమ్ ఇస్తాను అన్నాడు. ఎటువంటి మార్పులు చెట్లు ఉండవు. మిగతా మీకు తెలుసు. My teacher said that the sun rises in the east. My teacher said that the sun rises in the east. Okay, and my friend said that oil floats on the water. My friend said that oil floats on the water. So these two rules we should remember in our mind, because maximum of the times, in order to twist us, they will ask these kind of questions. మనం యూజువల్గా ఒరే రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఈ 5 చేంజెస్ చేయాలబ్బా అని మనం అప్లై చేసేస్తాం. కానీ మనం రిపోర్టింగ్ వర్క్ని లేదా యూనివర్సల్ ట్రూత్స్ని కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటిని చూడాలి. చూసామంటే ఈజీగా మార్కులు మన అకౌంట్లో వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? చేస్తారా అలాగా? వెరీ గుడ్. ఓకేనా? దిస్ ఇస్ ద స్పెషల్ రూల్ 1. When the reporting verb is present or future, nothing will be changed except pronouns. Rule number 2, universal rule. Proverbs, traditions or customs, and great sayings by great people. These kind of sentences, we must not change anything. ఏది మార్పు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ.
యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి, యథావిధిగా రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు జనరల్ రూల్స్ అంటే అందరికీ తెలిసినటువంటిది, యూజువల్గా రిపోర్టెడ్ స్పీచ్ అంటే మార్చాల్సినటువంటి చేంజెస్, ఎటువంటి మార్పులు చేర్పులు వస్తాయో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ గురించి కూడా మనం డిస్క్రైబ్ చేసుకుంటే దీని యొక్క పని ముగియబడుతుంది. ఓకేనా? చూద్దాం చూడండి. చూద్దాం చూడండి. జనరల్ రూల్స్. జనరల్ రూల్స్ అంటే ఒక సెంటెన్స్ ఎప్పుడైతే యూనివర్సల్ ట్రూత్ కాదో, ఎప్పుడైతే రిపోర్టింగ్ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ లేదో, ఆ కైండ్ ఆఫ్ సెంటెన్స్కి మనం 4 రకాలైనటువంటి చేంజెస్ని తీసుకురావాలి. ఆ చేంజెస్ ఏదైతే అక్కడ ఉందో దాన్ని ఒక్కొక్క దానిగా దాన్ని మార్పులు చేయాలన్నమాట. చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటది అంటే జనరల్ రూల్స్ ఇన్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈస్ changes in pronouns. Changes in pronouns. Pronouns అనే ఒక టాపిక్ ఎలా మారుతుంది? చేంజెస్ ఇన్ pronouns. Pronouns అనేటటువంటి ఒక టాపిక్ ఎలా మారుతుందో చూడాలి. ఫస్ట్ pronouns చూద్దామా? మనకి ఏ కైండ్స్ ఆఫ్ pronouns ఉన్నాయి అంటే ఫస్ట్ పర్సన్ pronouns ఉంటాయి మనకి. ఫస్ట్ పర్సన్ pronoun ఏంటవి? ఐ, వి. ఐ అండ్ వి అనేది ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్. ఫస్ట్ వాటి నుంచి ఇంకా ఏం రాగలవు? ఆబ్జెక్టివ్ ఫస్ట్ పర్సన్ మీ, అజ్, అవర్, అవర్స్, అవర్, అవర్స్. ఓకేనా? మైన్, మైన్, మై. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? మై సెల్ఫ్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అన్నమాట. దే రిఫర్ టు ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్. ఓకేనా? ఐ, మీ, వి, మీ, అస్, అవర్, అవర్స్, మైన్, మై, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ గా గుర్తించవచ్చు. ఇవి ఎలా మారుతాయి అంటే దే రిఫర్ టు సబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బ్ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ని ఇవి రిఫర్ చేస్తాయి అన్నమాట. ఆ సబ్జెక్ట్ ని రిఫర్ చేస్తాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ సేస్ లేదా షీ సెడ్ ఐ లవ్ యు. షీ సెడ్ ఐ లవ్ యు. దిస్ ఇస్ ద సెంటెన్స్. షీ సెడ్ ఐ లవ్ యు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఏముంది? చెప్పండి, పర్వాలేదు. ఐ అనేది ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్ అన్నమాట. ఐ అనేది ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్. ఇప్పుడు ఐ ఎలా మారాలి? షీగా మారాలి. ఎందుకు? ఇవన్నీ సబ్జెక్టివ్ లేదా ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అన్ని కూడా దేని రిఫర్ చేస్తాయి? సబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్ అని మాత్రమే రిఫర్ చేస్తాయి. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో షీ ఉందనుకోండి, షీ గానే రాయాలి. ఇక్కడ హీ ఉందనుకోండి, దీన్ని హీగా రాయాలి. చూద్దామా? ఆన్సర్ చేయండి. షీ సెడ్ దట్ షీ లవ్డ్ మీ. షీ సెడ్ దట్ షీ లవ్డ్ మీ. మరి మీ ఎందుకు వచ్చింది ఇక్కడ? మీ ఎందుకు వచ్చింది చూద్దామా? చూడండి. అయితే సెకండ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అనుకోండి. What are the second person related pronouns? Nothing but you, your, yours, yourselves. You, your, yours, yourselves. ఇవన్నీ కూడా సెకండ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అన్నమాట. మరి ఇవి వేటిని డిస్క్రైబ్ చేస్తాయి, రిఫర్ చేస్తాయి అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బ్ దగ్గర ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఆఫ్ ని ఇది డిస్క్రైబ్ చేస్తాయి, రిఫర్ చేస్తాయి అన్నమాట. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉందా? లేదు. ఏమీ లేదు అంటే
మీ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ షీ సెడ్ టు హిమ్ అన్నాం అనుకోండి, షీ సెడ్ దట్ షీ లవ్డ్ హిమ్. ఎందుకు? ఇక్కడ హిమ్ ఉంది కాబట్టి. ఓకేనా? హీ సెడ్ టు హర్ అని ఉంది అనుకోండి, హీ సెడ్ దట్ హీ లవ్డ్ హర్ అవుతుంది. కానీ ఏమీ లేనప్పుడు ఎవరు చెప్తారు? గాలి చెప్తారు ఐ లవ్ యూ అని చెప్తారు. గాలి అని చెప్పదు కదా. అప్పుడు ఏమనుకోవాలి? నాకే చెప్తుంది అని ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో అతను అనుకోవాలన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏది లేదు అంటే మీ, నేనే అని అర్థం అన్నమాట. అర్థమైందా? అంతే. కాబట్టి షీ లవ్డ్ మీ అని రాయాలి అని రాయాలి. అర్థమైందా? ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి కదా, మరి అవేంటి అంటే హీ, షీ, ఇట్, హిమ్, హర్, హిమ్సెల్ఫ్, హెర్సెల్ఫ్, ఓకేనా, ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ కదా. థర్డ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్. థర్డ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ మీకు కనబడితే ఎటువంటి మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. నో చేంజ్. థర్డ్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ కనబడితే కనుక ఎటువంటి మార్పులు ఉండవండి, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. షీ సెడ్ హీ ఈస్ పూర్. షీ సెడ్ దట్ హీ వాస్ పూర్. హీగానే ఉంది, మారలా. షీ సెడ్ దట్ దే ఆర్ టాలెంటెడ్. షీ సెడ్ దట్ దే వర్ టాలెంటెడ్. దేగానే ఉంది, మారిందా? మారలా. ఈ షీట్ మరి ప్లూరల్ ఏమైనా ఉందంటే దే అనేది కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నమాట. ఈ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఎటువంటి మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. కేవలం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టకుండా ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ప్రొనౌన్స్ అయితే సబ్జెక్ట్ ని రిఫర్ చేస్తాయి, రిపోర్టింగ్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ ని. అమ్మా అర్థమవుతుందా? ఫస్ట్ పర్సన్ ని సబ్జెక్టు, సెకండ్ పర్సన్ అయితే అర్థమవుతుందా? వెరీ గుడ్. సో దీస్ థింగ్స్ we should give special importance. And next about rule number 2. General rules లో rule number 2 ఏంటంటే changes in tenses. టెన్స్ ఎలా మారుతుంది ఏంటది? టెన్స్ ఎలా మారుతుంది అనేది రూల్ నెంబర్ 2 అన్నమాట. టెన్స్ చేంజ్ అనేది చాలా సింపుల్ టాస్క్. ఏంటంటే ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటి టెన్స్ని పాస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. దాని రిలేటెడ్ పాస్ట్లోకి మార్చాలంటే మార్చాలి. వెరీ గుడ్. ఇలా చూడండి, సింపుల్ ప్రజెంట్ అనేది ఉంది కదా. ఈ సింపుల్ ప్రజెంట్ అనే దాన్ని ఎలా మార్చాలి అంటే ఈ సింపుల్ మళ్ళీ సింపుల్ గానే ఉంటుంది, ప్రెజెంట్ మాత్రం పాస్ట్ గా మారుతుంది. సింపుల్ ప్రెజెంట్ చేంజ్ టు సింపుల్ పాస్ట్. అదే విధంగా ప్రెజెంట్ కంటిన్యూస్ ఉందనుకోండి, బికమ్స్ పాస్ట్ కంటిన్యూస్. ఓకే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఇట్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Present perfect continuous becomes a past perfect continuous. At the same time, simple past becomes, ఇక్కడ కొంత బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ పాస్ట్ అనేది ఎలా మారుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్ అనేది ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. అదే విధంగా పాస్ట్ కంటిన్యూస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. ఇదన్నమాట. ఓకేనా?
సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటే ఎలా మారుతుంది సార్? పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటే ఎలా మారుతుంది సార్? సేమ్ అలాగే రాయాలి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అయింది కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అయింది కదా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంచదేమో అంటారు. రివర్స్ చేస్తారనమాట. అలా చేయకూడదు. ప్రజెంట్ ని పాస్ట్ లోకి మార్చుకోవాలి కానీ పాస్ట్ ని తీసుకొచ్చి ప్రజెంట్ లో పెట్టకూడదు. ఇట్ షుడ్ నాట్ బ్రింగ్ పాస్ట్ టు ది ప్రెజెంట్, బట్ ప్రెజెంట్ విల్ బి చేంజ్డ్ టు ద పాస్ట్. ఇప్పుడు జరిగింది రేపటికి ఏమైంది? పాస్ట్ అయ్యింది. అంతేగాని ఇప్పుడు జరిగింది రేపటికి ఫ్యూచర్ అయ్యిద్దా, ప్రజెంట్ అయ్యిద్దా? కాదు కదా, అవ్వదు కదా. అవుతుందా? అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ విధంగా ఈ టెన్స్ అనేది మారుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకా డీటెయిల్గా ఈజీగా చెప్పాలంటే చూడండి, సింపుల్ ప్రెజెంట్ అంటే ఏ వర్క్ ఉంటుంది? V1 ఉంటుంది. V1 ఎలా మారుతుంది? V2గా మారుతుంది. V1 ఉంటే V2గా మారుతుంది. కొన్నిసార్లు క్వశ్చన్ అనుకోండి డూ ఆర్ డస్ ప్లస్ V1 ఉంటుంది. ఇప్పుడు ఎలా మారుతుంది? ఇప్పుడు కూడా V2గానే మారుతుంది. V1గా మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నాడు. కంటిన్యూస్ అంటే ఏంటి? V4 అంటే V1 ING. ఇక్కడ కూడా ఉంది కదా, V4 ఉంది. మరి ఏం మారుతాయి? ఇక్కడ ఈస్ యామ్ ఆర్ ఉంటుంది కదా, వీటిని మాత్రం వెస్ ఆర్ వర్గా మార్చుకోవాలి. వెస్ ఆర్ వర్గా మార్చుకోవాలి సింపుల్ గా. V4 ఇక్కడ ఉంటుంది, ఆర్ని వెస్ ఆర్ వర్గా మార్చుకున్నాం అంటే దట్ బికమ్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్. ఓకేనా? మరి ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఏం చేస్తాం? ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే V3 వర్బ్ కామన్ గా వస్తుంది కదా, V3 వర్బ్ అనేది కామన్ గా వస్తుంది కదా. మరి ఏం మారుతాయి? హ్యావ్ ఆర్ హ్యాస్ అని ఉంటాయి కదా, ఇట్ బికమ్స్ హ్యాడ్. V3 కామనే, పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్. అక్కడ V3 వర్బ్ ఉంటుంది, ఇక్కడ V3 వర్బ్ ఉంటుంది. మరి ఏం మారుతుంది? హ్యావ్ ఆర్ హ్యాస్ ఉంటుంది, దాన్ని హ్యాడ్ గా మార్చుకుంటాం అంతే సింపుల్ గా. ఓకేనా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అంతే. హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4, బీన్ ప్లస్ V4. ఈ బీన్ ప్లస్ V4 ఇక్కడ కూడా వస్తుంది కదా, ఇదేమో మారుస్తామా? మార్చు. కానీ హ్యావ్ ఆర్ హ్యాస్ ని హ్యాడ్ గా మార్చుకుంటామండి అంతే. ఓకేనా? సింపుల్ పాస్ట్ లో V2 ఉంటుంది, V2 ని మనం హ్యాడ్ ప్లస్ V3 గా మార్చుకోవాలి. V2 ని ఎలా మార్చుకోవాలి? హ్యాడ్ ప్లస్ V3 గా మార్చుకోవాలి. ఇక్కడ వెస్ ఆర్ వర్ ప్లస్ V4 ని హ్యాడ్ బీన్ ప్లస్ V4 గా మార్చుకోవాలి. వెస్ ఆర్ వర్ ప్లస్ V1 ING ని హ్యాడ్ బీన్ ప్లస్ V1 ING గా, అంటే V1 ING కామన్ ఉంటుంది కదా, వెస్ ఆర్ వర్ వచ్చినప్పుడు ఎలా మారాలి? హ్యాడ్ బీన్ గా మార్చుకోవాలి. వెస్ ఆర్ వర్ ని హ్యాడ్ బీన్ గా మార్చుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక టెన్స్ చేంజ్ అనేది కంప్లీటెడ్ అనమాట. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అంటే V1 into V2. ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. ఈజీ ఆర్ V4 becomes was or were plus V4. ఓకేనా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ into పాస్ట్ పర్ఫెక్ట్. have or has plus V3 becomes had plus V3. had plus V3. Present perfect continuous also the same. have or has becomes had. been plus V4, been plus V4. Quite count. So simple past into past perfect అంటే V2 అనే ఫామ్ ని had plus V3 గా మార్చుకోవాలి. ప్రెజెంట్ పాస్ట్ కంటిన్యూస్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మార్చుకోవాలి. అంటే was or were ఉంటుంది, had been plus V4 గా మార్చుకోవాలి. ఈ విధంగా టెన్స్ చేంజ్ అనేది చేస్తే 2 చేంజెస్ అయిపోయి ఇంకొక 2 చేంజెస్ అయితే మనకి రిపోర్టెడ్ స్పీచ్ అయిపోయినట్టే తెలుసా. ఇంకొక 2 చేంజెస్ మాత్రమే ఉన్నాయి. అది ఇంకా ఈజీ, దీనికంటే ఈజీ. అది ఏంటది? లెట్ us see all those things also. They are nothing, right? Modal auxiliary changes లేదా conditional change. Rule number 3, conditional change.
సో వాట్ ఆర్ దీస్ కండిషనల్ చేంజెస్? చూడండి, ప్రెజెంట్ మోడల్ ఆక్సిలరీ చాలా సింపుల్, ఇది మీరే చెప్పేస్తారు. విల్ ఎలా మారుతుంది? వుడ్ గా మారుతుంది. షల్ ఎలా మారుతుంది? షుడ్ గా మారుతుంది. కెన్ ఎలా మారుతుంది? అంతే. అంటే ప్రెజెంట్ లో ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీస్ పాస్ట్ లోకి మారుతాయి అన్నమాట. కెన్ బికమ్స్ కుడ్, మే బికమ్స్ మైట్, మే బికమ్స్ మైట్. ఓకేనా? అదే విధంగా మస్ట్ అనేది ఎలా మారుతుంది అంటే ఇట్ బికమ్స్ హ్యాడ్ టు, ఇట్ బికమ్స్ హ్యాడ్ టు. హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఆల్సో విల్ బి ద సేమ్. హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఉంటే ఇట్ ఆల్సో బికమ్ హ్యాడ్ టు, హ్యాడ్ టు. కానీ ఆట్ టు అనేటటువంటి ఒక్క మోడల్ ఆక్సిలరీ వర్బ్ మాత్రం మారదు, సేమ్ రాయాలి. We have to write as it is. We have to write as it is. But remaining all will be changed. Okay na? For example, dare to అని ఉందనుకోండి, it becomes dare, dare to. Need to అని ఉందనుకోండి, it becomes needed to, needed to. ఇలా ప్రెజెంట్ మోడల్ ఆక్సిలరీస్ అన్ని కూడా పాస్ట్ మోడల్ గా మారుతాయి. మరి ఆల్రెడీ పాస్ట్ లో ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి, వెనక రాయకూడదు. ఫుడ్ ఉందనుకోండి కెన్గా రాయకూడదు, మైట్ ఉందనుకోండి మేగా రాయకూడదు. ఈ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా కుడ్ కుడ్ గానే, షుడ్ షుడ్ గానే, మైట్ మైట్ గానే రాయాలి. దిస్ ఇస్ కాల్డ్ మోడల్ ఆక్సిలరీ చేంజెస్. చేంజెస్ ఇన్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, లేదా కండిషనల్ చేంజెస్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకొక చేంజ్ చెప్పుకుంటే మనం ఈ 4 చేంజెస్ ని పక్కాగా, ఈ చేంజెస్ అన్ని పక్కాగా అప్లై చేస్తే ఈజీగా ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుకోవచ్చు అన్నమాట. ఎనీథింగ్ రాంగ్? ఎస్. What are those things? What are those things? Let us see that. Final change. Nearest words in farthest words. Nearest to farthest. అంటే దగ్గరగా ఉన్నటువంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని దూరమైన వర్డ్స్ గా మార్చుకుంటాం. దీన్నే మనం చేంజెస్ కింద అడ్వర్బ్ ఆఫ్ టైం అండ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని పిలుస్తాం అన్నమాట. అడ్వర్బులు నియరెస్ట్ అడ్వర్బులు ఫారెస్ట్ అడ్వర్బులుగా మార్చుకుంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నౌ అని ఉందనుకోండి, ఇట్ బికమ్స్ దెన్, నౌ బికమ్స్ దెన్. హియర్ బికమ్స్ దేర్, there. Today becomes third day, third day. Tomorrow becomes tomorrow, nothing but next day or the following day, or the following day, next day or the following day, yesterday, the day before or the previous day, yesterday, the previous day or the day before, the day before. ఈ విధంగా ఎస్టర్ ఇయర్ అని ఉందనుకోండి, ఎస్టర్ ఇయర్ అని ఉందనుకోండి, the previous year or a year before, ఎస్టర్ ఇయర్, nothing but the previous year, the previous year. Next, ago అని ఉందనుకోండి, nothing but it changes to before. ago అనే దాన్ని బిఫోర్ గా మార్చాలి. ఇంకా ఏమున్నాయా? నథింగ్ బట్ దిస్ బికమ్స్ దట్, దిస్ బికమ్స్ దట్, దీస్ బికమ్స్ దోస్. ఈ విధంగా మోడల్ ఆక్సిలరీ ఎలా మారుతాయో అడ్వర్బ్ చేంజెస్ కూడా ఆ విధంగానే మారుతుంది. అంటే నియరెస్ట్ వర్డ్స్ ఇంటో ఫారెస్ట్ వర్డ్స్, నియరెస్ట్ వర్డ్స్ ఇంటో ఫారెస్ట్ వర్డ్స్. దగ్గరగా ఉన్నటువంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దూరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ 4 చేంజెస్ ని ఎప్పుడైతే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉందో, అక్కడ ఏ యూనివర్సల్ ట్రూత్ లేదో, చక్కగా ఈ చేంజెస్ అన్ని కూడా అప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తాయి, ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా అర్థమైందా టాపిక్? షూర్ అర్థమైందా? రిపీటెడ్గా వాచ్ చేయండి, రిపీటెడ్గా నేర్చుకోండి. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ చాలా చాలా యూస్ అయ్యేటటువంటి ఒక టాపిక్.
ఓకేనా? దీని మీద మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను నెక్స్ట్ ఒక రోజు చేద్దాం, దాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్లో చూపిద్దాం. ఓకేనా? మీరు ఈ టాపిక్ని బాగా క్షుణ్ణంగా నేర్చుకుంటారు, బాగా ఇదిగా వాటి మీద ఎగ్జాంపుల్స్, రిపిటేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్, చాలా చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేస్తే కనుక నాకంటే బాగా మీరు చెప్పగలరు ఈ టాపిక్. ఓకేనా? సో ఐ హోప్ you're all learning well all this grammar, you're all utilizing this grammar. Thank you so much. Please do subscribe our channel.